నమస్తే రమగారు. నమస్తే జయ. రెండో పెళ్ళి అనేది చాలా కామన్ అయిపోయింది. మరి ఇదివరకు రోజుల్లో కూడా ఉండేయేమో బహుశా, నాకు తెలీదు. అది అప్పుడు పరిస్థితులు వేరు. అతను చనిపోతేనో లేకపోతే కొంచెం ముందుకొచ్చి ఇంకొక పెళ్ళి చేయటము అది జరిగేదో జరగదో. కానీ ఇప్పుడు ఏమవుతుంది, చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్కి ఒక ఇష్యూ వచ్చిందా వదిలేద్దాం, ఎందుకు దాన్ని మనం పట్టించుకొని దాన్ని లాగి లాగి వదిలే బదులు దాన్ని వదిలేసి మళ్ళీ కొత్తగా ఇంకొక జీవితాన్ని స్టార్ట్ చేసేద్దాం. అమ్మాయిలైనా అబ్బాయిలైనా తల్లిదండ్రులు ఇరువైపులా కూడా అదే ఆలోచనలోకి వచ్చేసారు. ముఖ్యంగా తల్లిదండ్రులు అనుకోవాలేమో బహుశా, మా పిల్ల అడ్జస్ట్ అవ్వలేదు, ఎందుకు ఉండాలి, వాడితోనే ఉండి ఎందుకు బాధపడాలి, ఇంకొక ఆప్షన్కి వెళ్దాం. అట్లాగే అబ్బాయి వైపు కూడాను కదా. అది మొదటిది ఫెయిల్ అయినప్పుడు రెండో దాంట్లో సక్సెస్ అవుతాము, అప్పుడు మన ఆలోచన ధోరణి మారాలి కదా. ఫస్ట్ దాంట్లో ఎక్కడైతే ఇబ్బందులు వచ్చాయో రెండో దాంట్లో మనం అవన్నీ అడ్జస్ట్ అవ్వాలి. రెండో పెళ్ళి తప్పనేది నా కాన్సెప్ట్ కాదు. ఫస్ట్ దాంట్లో వచ్చిన ఇబ్బందిని రెండోసారి రాకుండా ఉండాలి అంటే ఎంత అడ్జస్ట్ అవ్వాలి. ముందే అడ్జస్ట్ అయితే సరిపోతుందిగా. అప్పుడు అలా అనిపించద్దు జయ. అలాంటి అవకాశాలు లేకంటారా? లేవు. వాళ్ళు అడ్జస్ట్ అవ్వరు, వీళ్ళు అడ్జస్ట్ అవ్వరు. బలువు సులువు తెలీదు. పక్కనున్న వాళ్ళు, అమ్మ వాళ్ళు ఎవరో ఒకళ్ళు తోసేస్తారు. ఏం పర్వాలేదు తీసేసుకో, డివోర్స్ ఇవాళ రేపు ఏముంది, డివోర్స్ తీసుకుని ఇంకో పెళ్లి చేస్తాం, డివోర్స్ తీసుకుని ఇంకో పెళ్లి, డివోర్స్ ఇంకో పెళ్లి, నేను డివోర్స్ ఇచ్చేస్తా, లేకపోతే వెళ్ళిపో పో ఇల్లు వదిలిపోమ్మనే వాళ్ళు కోకొల్లలు. ఇష్టం లేకపోతే పో అని అబ్బాయి అమ్మాయిని అంటాడు. ఆడమగా అసలు వాళ్ళు వీళ్ళు లేదు, నేను వెళ్ళిపోతానంటుంది అమ్మాయి. పోతే పో అంటాడు. పోతే పొమ్మని పెళ్ళైన 20 ఏళ్ళకి 18 ఏళ్ళకి 15 ఏళ్ళకి ఇద్దరేసి ముగ్గురేసి పిల్లలు ఉన్నా కూడా ఉంటే ఉండు లేకపోతే పో అనేవాళ్ళు ఇప్పటికీ లక్షల్లో ఉన్నారు జయ. నేను డజన్ల కొద్దీ నా కేసుల్లోనే విన్నా. 45 47 ఆయనకి ఆవిడకో 40 ఉంటాయి, పిల్లలు పెద్దవాళ్ళే. వీళ్ళిద్దరూ కలిసి కొంత జీవితాన్ని చూశారు, 15 16 ఏళ్ళు ముందుకెళ్ళారు. అయినా పొమ్మంటారు, వీళ్ళ దుంపలదేగా. నాకు అర్థం కాదు. పో అంటే ఎంత బాధ్యత రాహిత్యమో, ఎంత ఇర్రెస్పాన్సిబుల్లో. వెళ్ళలేదు అనే అంతేగా రమ్మగారు. అంతే. ఏం చేస్తుంది, నేను తప్ప వేరే వాళ్ళకి గతి లేదని. ఒకవేళ ఏదైనా వీళ్ళే మొండికెత్తి పోయారనుకో, పాపం వెళ్ళిపోయారనుకో, వెళ్తే ఆ ఇంట్లో వాళ్ళు బతకనీరు, వాళ్ళు వీళ్ళని వెనక్కి పంపిస్తారు. అవును, ఆ వెళ్తానో వెళ్ళావుగా అని ఎక్కిరిస్తారు. వీళ్ళు ఇక్కడ ఉండలేక దాన్ని తెచ్చుకుంటారు. నువ్వు వెళ్ళావు మా ఇంట్లోకి రావడానికి వీల్లేదు అని వాడు అండు. అమ్మాయిని తెచ్చుకుంటాడు, వెనక్కి తెచ్చుకుంటాడు, కానీ దెప్పి పొడుస్తూ ఉంటారు. అసలు ఈ పొమ్మంటం అనే కాన్సెప్ట్ ఎందుకు వస్తుందో అర్థం కాదు. డివోర్సు అనేది ఒక భయంకరమైన వ్యవహారం. ఇప్పుడు భార్యాభర్త నీరులో ప్రవహిస్తోంది రమ్మగారు, ఉంది, విపరీతంగా ఉంది. కాకపోతే ఏంటంటే వీళ్ళు ఇప్పుడు రెండో పెళ్లి చేసుకున్నారు అనుకుందాం, మనం కూడా ఎంకరేజ్ చేస్తాను జయ. నేను రెండో పెళ్లిళ్ళు తప్పకుండా చేసుకోవచ్చు అని చెప్పా క్లియర్గా. అవును, దాంట్లో ఏమీ తప్పలేదు, మూవ్ ఆన్ అవ్వచ్చు, జీవితంలో మంచిదే. కాకపోతే నీకు ఇక్కడ ఏదైనా విపత్కర పరిస్థితులు, ఇక్కడ ఉండలేని స్థితి, ఇతను చాలా ప్రమాదకరమైన వ్యక్తి, విపరీతంగా వాళ్ళిద్దరూ బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి, డబ్బుతో ఇబ్బందులు, కొడతారు, హింసిస్తారు, ఇతరత్ర వ్యవహారాలు ఉన్నాయి, ఎవరినో తెచ్చి నెత్తి మీద పెడతారు, లేదా దాంపత్య జీవితం సరైనది కాదు, లేదు, కాంజుగల్ లైఫ్ లేదు, అత్త మామ ఉండనివ్వటం లేదు, ఇంకో దారి లేదు, డివోర్స్ తీసుకున్నావు, ఇంకో పెళ్లి చేసుకో. ఏవో మెడికల్ బేసిస్ మీద కూడా తీసుకోవాల్సి వస్తుంది కదా, పాపం చెప్పలేకపోతాం, చేసుకోవచ్చు. కాకపోతే నువ్వు అడ్జస్ట్ అవ్వడానికి ఇబ్బంది పడి అడ్జస్ట్ అవ్వక ఇంకో పెళ్లి చేసుకో. అసలు నువ్వు పెళ్ళే మానేస్తే సరిపోతుందిగా. పోనీ అడ్జస్ట్ అవ్వలేవు, నువ్వు అడ్జస్ట్ అవ్వవు, నువ్వు ఇక్కడ అవ్వలేదు అంటే ఇంకో చోట కూడా అవ్వవు. ఆ పెళ్ళి మాత్రం ఎందుకు, అది ఇంకో పెళ్ళి, ఇంకో చెయ్యి మారటం. సమాజానికి ఏం చెప్తాం మనం? రెండో పెళ్లి చేసుకుంటాం, అక్కడ అడ్జస్ట్ అవ్వవు. పోనీ అడ్జస్ట్ అవుతావు, అమ్మో ఇంకా ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకుంటావో అని మీ అమ్మ అంటుంది, నీకే అనిపిస్తుంది. నీకు కూడా ఒక్కోసారి అనిపించదా? మనం ముందు ఉదే అడ్జస్ట్ అయితే పోయేది, వాడే బెటర్ వీడికంటే అనిపించే రోజులు కూడా కనపడతాయమ్మా మనకు. అది నోరెప్పి చెప్పుకోలేము. ఇంకేం చెప్పుకుంటావు, చచ్చినట్టు అనుభవించాల్సి వస్తుంది. ఎప్పుడూ జయ తెలియని దేవుడి కంటే తెలిసిన దయ్యం చాలా బెటర్. ఆ దయ్యానికి దాని చేష్టలేంటో, దాని విన్యాసాలేంటో, దాని ఓవర్ యాక్షన్ ఏంటో, దాని అభిప్రాయం ఏమిటో నీకు అర్థమైంది, తెలుసు. నువ్వు దాంతోటే ఉన్నావు, కొంతకాలం సహజీవనం చేసావు అని దాంతోటి, దాని సంగతి నీకు తెలుసు. దాని వేళ కళలు, అది ఏ విషయానికి ట్రిగర్ అయి పోట్లాడుతుంది, ఎప్పుడు తిరగబడుతుంది, అవన్నీ నీకు తెలుసు. దేవుడు ఉన్నాడే, ఆయన అందంగా ఉంటాడో చందంగా ఉంటాడో, ఆయన కోపం వస్తే ఆయన ఎలాంటి శాపాలు పెడతాడో నీకేం తెలియదు. దేవుడు అనేది ఒక ప్రత్యేకమైన విషయం. రెండో పెళ్లి ఇంచుమించు అలాగే ఉంటుంది.
ఎంత బాగా చెప్పారు రమ్మగారు. తెలీదు మనకి. అవునవును. ఆ తెలియక రెండో పెళ్లిలో దిగి, ఇప్పుడు దిగద్దని చెప్పట్లా నేను, నువ్వు ఇక్కడ అడ్జస్ట్ అవ్వాల్సి వస్తే ఇక్కడే అయిపోవు అడ్జస్ట్మెంట్ ఏదో. కానీ ఈ అడ్జస్ట్మెంట్ అనేది నా వైపే ఉందనే ఆలోచన రావాలి ముందు, అవతల వైపు నుంచి రావాలి కదా అని కోరుకుంటే. అందుకని ఇప్పుడు ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఎలా చేస్తాము, ఇద్దరు కావాలి. వాళ్ళు ఒకటి చెప్తారు, వీళ్ళు ఒకటి చెప్తారు. మామూలుగా ఏంటంటే మీరు ఎట్లా రమ్మగారు, మీరు సింగిల్ గా చేసేస్తారా? ఇద్దరు కనిపిస్తున్నారా? అంటే ఈ డివోర్స్ కోసం వెళ్ళే కేసులు నా దగ్గర ఎక్కువ రావటల్లా. ఓ, వాళ్ళందరికీ అర్థమైపోయింది రమ్మగారు ఎంకరేజ్ చేయాలి. ఏవో సమస్యలు, దానికి ఎలా సర్దుకోవాలో తెలియని. ఓకే, సంతోషం కదా అక్కడ దాకా వస్తున్నారంటే. అలాంటివే వస్తున్నాయి. పైగా యంగ్స్టర్స్ తక్కువ మన దగ్గర ఉన్నారు, కానీ తక్కువే, తక్కువనే చెప్పాలి వాళ్ళకి. నేను వీళ్ళే అడ్జస్ట్ కాకపోతే నేను ప్రతిసారి నేనేం చెప్తానంటే, జయ మన సంగతి చూడు, ఇప్పుడు నేను మా ఇంట్లో సంగతి ఏదో నీకు చెప్తా, అలా అయింది ఇలా అయింది ఇలా అయింది, నా వెర్షనే కాదు నేను నీకు చెప్పేది. అంతే కదా. పొద్దున్న పాలు పొంగిపోతే మా ఆయన తిట్టారు అని చెప్పాను అనుకో, నీకు మొగాళ్ళు అంతే రమ్మగారు అంటావు నువ్వు. ఎంతసేపు పాలు పొంగితే మా ఆయన తిట్టే పాయింటే, కానీ నేను పాలు స్టవ్ మీద పెట్టి హాల్లో సినిమా చూస్తున్న సంగతి నేను నీకు చెప్తానా? చెప్పను. అవునవును. పాలు పొంగితే తిట్టాడు అన్న మాటే చెప్తా. ఆ పాలు పొంగడానికి నువ్వెంత మటుకు కారణమయ్యావో నువ్వు చచ్చినా చెప్పవు. నేను చెప్పను. నేను స్టవ్ మీద పాలు పెట్టాను, నేనేమో దాని ధ్యాస మర్చిపోయాను, హాల్లో సినిమా చూస్తున్నాను, సినిమాలో మర్చిపోయాను, లేదా ఏదో పుస్తకం ఫోన్లో మాట్లాడుతూ కబుర్లు చెప్పుకుంటున్నాను, కబుర్లు చెప్పుకోవడం వల్ల పాలు పొంగిపోయినా, ఎప్పుడు ఫోన్లో కబుర్లేనా అని మా ఆయన అన్నారు. అలాంటివన్నీ నేను నీకు ఎందుకు చెప్తా? ఇవాళ మా ఇంట్లో పాలు పొంగిపోతే మా ఆయన చెడతిట్టాడు తెలుసా అనే కదా చెప్తా. ఇప్పుడు పక్కన ఉన్న వాళ్ళం ఏం చెప్తాము, అబ్బా దానికే తిట్టాలా చిన్న విషయానికి, మీరు అసలు ఎలా ఓర్చుకుంటున్నారండి. నేనైతేనా అక్కడికి వెళ్తుంది వ్యవహారం. ప్రతిసారి కూడా మనం ఎవరికైనా చెప్పేటప్పుడు మనం మింగేసి అసలు జరిగిన విషయం చెప్తాం. దీని పూర్వాపరాలు ఉన్నాయి చూసావా, అవి డిస్కస్ చేయబడవు. సరే నువ్వేం చేసావు చెప్పు అంటే అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు పిల్లడు కొట్టాడు, అమ్మ రాజా కొట్టాడని పక్కింటి అబ్బాయి కొట్టాడు అనగానే తల్లి చీర ఎగదోపి పరిగెడుతుంది, మీ అబ్బాయి మా అబ్బాయిని కొట్టాడు, చెంపలు వాచిపోయినాయి తెలుసా, ఇప్పుడు వాళ్ళ నాన్న వస్తే మా ఆయన వచ్చాక ఉంటుంది మీ సంగతి అని. అరే నువ్వేం చేసావురా అని అడిగితే వీడి ముందు గిల్లిన సంగతి బయటపడుతుంది. అదేదో ముందే మనం ఇంట్లో పిల్లోడిని అడిగితే అడగం మనం. ఎలాగంటే మన సంగతి మనం ఒప్పుకోము. వాడు దుర్మార్గుడు, వాడు ఏదో, వాడు అది, వాడిది, లేకపోతే ఆ అమ్మాయి అలాంటిది, అలా చేస్తుంది, ఇలా చేస్తుంది. ప్రధానమైంది పెళ్ళంటేనే అడ్జస్ట్మెంటు. ఇద్దరు వేరు వ్యక్తుల్ని ఒక చోట పెడతారు పెళ్ళికి. వీళ్ళిద్దరివి బ్యాక్గ్రౌండ్లు వేరు. బ్యాక్గ్రౌండ్ చెకింగ్ ఏం చేస్తారు, ఏదో ఫ్యామిలీ మంచిదేను వాళ్ళు చేసుకుంటారు అంతే. ఈ ఆడామొగాకి ఒకళ్ళతో ఒకళ్ళు అడ్జస్ట్ అవ్వడానికి చాలా సమయం పడుతుంది. మీ అమ్మలాగా మీ నాన్నలాగా అనకూడదు. మీ అమ్మ అంతే, మీ నాన్న కూడా అంతే. మీ అమ్మ నాన్న ఏం అవతారాలుగా దిగిరాల, అందరం మనుషులమే అంతే. ప్రతి వాళ్ళకి బలాలు బలహీనతలు ఉంటాయి. ప్రతి కుటుంబంలోనూ ఏవో లోటుపాట్లు ఉంటాయి. కొన్ని చోట్ల తండ్రులు ఉండరు, కొన్ని చోట్ల తల్లులు ఉండరు. తల్లిదండ్రి నా వాళ్ళకేదో అన్బన్ ఉంటుంది, వాళ్ళ ఇంట్లో ఏవో బ్యాడ్ హ్యాబిట్స్, ఏవో వ్యవహారాలు ఉంటాయి. వీడే సరిగ్గా ఉండలేదేమో, మనం చెప్పలేకపోతాం. ఈ అమ్మాయిల పెంపకము సరిగ్గా ఉండదు. వీళ్ళకి తండ్రుల మీద చాలా ఇష్టమో లేదా తండ్రుల మీద చాలా ప్రేమో ఉంటుంది. మగవాళ్ళు మంచివాళ్ళు కాదనే ఉద్దేశం ఉంటుంది. పెళ్లి చేసుకుంటారు కానీ మగవాడిని నమ్మకూడదు అనుకుంటారు, వాళ్ళు చూసిన దాన్ని బట్టి అంతే. వీళ్ళేమో ఆడాళ్ళని ఎక్కువగా పెంచకూడదనే మనస్తత్వంలో పెరిగి ఉండొచ్చు. కొంతకాలం లాగుడు పీకుడుగానే ఉంటుంది. మొదటి సంవత్సరం లోపలే కొట్లాటలకు దిగి డివోర్స్కి దిగిపోయే వాళ్ళు ఇప్పుడు చాలామంది కనిపిస్తున్నారు. మొదటి నెలలోనే దిగిపోతున్నారు రమ్మగారు. మీరు ఇంకా సంవత్సరం దాకా పెంచారు. ఇందులో ఏంటంటే నేను చెప్తాను జయ, ఇప్పుడు ఒక మాట చెప్పాలి. ఇప్పుడు మగపిల్లలు ఆడపిల్లలు కూడా అబద్ధాలు చెప్పేస్తారు ముందు పెళ్ళికి హ్యాబిట్స్ ఉన్నా చెప్పరు. ఇప్పుడు మాట్లాడుకోండి అని చెప్తున్నాం మనం. హ్యాబిట్స్ ఉంటే నాకు మంద అలవాటు ఉంది, నేను వెజిటేరియన్ని కాను, అలాంటివి చెప్పరు వీళ్ళు అడిగినా సరే. ఇప్పుడు చాలా కామన్ ప్రశ్న చేయ బ్రాహ్మిన్స్లో కూడా, నువ్వు ప్రతి వాళ్ళు దీనికి కనెక్ట్ కావాల్సింది. నేను ఎవరిని ఉద్దేశించి చెప్పటల్లా, మీరు వెజిటేరియనేనా అని మేము కూడా అడగాల్సి వస్తుంది చేయ అబ్బాయిల్ని. ఆ అబ్బాయి నేను వెజిటేరియన్ కానీ నేను ఎగ్టేరియన్ని అని చెప్పేవాడు కనిపిస్తాడు. కాదు నేను నాన్ వెజ్ తింటాను రెగ్యులర్గా, అదేదో ఓపెన్ గా చెప్పి. ఇప్పుడు ఈ అమ్మాయి అస్సలు ఇష్టపడదు అనుకో, దాని బతుకంతా ఈ నాన్ వెజ్ తినేవాడితోటే వెళ్లాల్సి వస్తుంది. అదేం తప్పని కాదు, అమ్మాయి సహించాలి కదా. మందు అలవాటు ఉందా, సిగరెట్ అలవాటు ఉందా అడుగుతున్నారు. అడిగితే ఉందని చెప్పే మగపిల్లల సంఖ్య ఎంత ఉందో, ఉన్నా కూడా లేదని అబద్ధం చెప్పే మగపిల్లల సంఖ్య అంతా ఉంది.
ఈ మందు హౌ ఆఫెన్ నువ్వు ఎంత ఫ్రీక్వెంట్గా తాగుతావు లేదా ఎంత ఫ్రీక్వెంట్గా తింటావు, ఇది ఒక రకం. ఇవి నిజాలు చెప్పటల్లా. వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తిపాస్తుల గురించి కానీ డబ్బుల గురించి కానీ ప్రశ్నలు వస్తే నిజాలు చెప్పరు. మీరు మాట్లాడుకునేటప్పుడైనా నిజాయితీగా మాట్లాడుకుంటే కదా నీ నిజాయితీ, నీ అసలు రకం నచ్చిందే వస్తుంది. అంతే. అమ్మాయి అన్నీ బాగున్నాయి ఈ ఒక విషయం మీద ఎందుకు మానేయాలని చేసేసుకుని తర్వాత హ్యాబిట్స్ వదిలిపెట్టుకోరు. వాళ్ళతో వీళ్ళు బతుకంతా ఎట్లా ఈడుస్తారు? డివోర్స్ తప్పవు కదా అవును. ఈ పాయింట్ల మీద. అవును. అక్కడి నుంచి అన్ని రకాలు అమ్మాయిలకి ఏదో ఉద్యోగం చేసుకోవాలని ఉంటుంది, ఉద్యోగాలు చేయాలని ఉంటుంది, పల్లెటూరు సంబంధం వచ్చింది, అన్నీ బాగున్నాయి, ఈ అమ్మాయికి ఉద్యోగం ఉంటుంది, ఆ ఊరు వెళ్ళిపోతారు, అన్నీ బాగున్నాయి. పెళ్లి చేసుకున్నాక ఓ పిల్లాడు పుట్టకముందో నాకు ఉద్యోగం అని మొదలు పెడతారు. ఇప్పుడు అతను ఆ ఊళ్ళో ఉంటాడు, అతను ఆ పల్లెటూరులో వ్యవసాయమో లేకపోతే అక్కడ ఉండే వ్యాపారాలు ఏవో ఉంటాయి లోకల్వి. ఈ అమ్మాయి టౌన్కో సిటీకో వెళ్ళిపోవాలంటుంది, కుదరదు. ఏం చేస్తారు? డబ్బులేం సరిపోవు, అన్బన్ అలాగే ఉంటుంది. నువ్వు అది ఆ ఐడియాస్ ఉన్నవాళ్ళు ఇలాంటి వాటికి దిక్కకూడదు. పోనీ ముందుగానే చెప్పుకోవాలి. అతను కూడా వస్తాడు అంటే బాగానే ఉంటుంది. ఇంక మీకు పెళ్ళెందుకు, నువ్వు ఆ ఊళ్ళో అతను ఊళ్ళో ఉండే కదా. ఇప్పుడు మీరు ముందే మాట్లాడుకున్నారనుకో, అతను ఆ ఊళ్ళో ఉండే పెళ్ళానికి ఒప్పుకుని దిగాడు అనుకో, అది వేరే సంగతి. కొంతమంది ఆలోచించుకుంటారు. అవునవును. కొన్ని సంబంధాలు చూస్తాను జయ, ఈ మధ్య ఇటీవల కాలంలో చూసినవే. ఈ అబ్బాయి ఇండియాలోనే ఉంటాడు, అమ్మాయి ఫారిన్ వెళ్ళి వస్తుంది. ప్రతి 2 ఏళ్లకి అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది. తను ఆన్ సైట్ వెళ్ళిపోయింది, 6 నెలలు ఉంది, వచ్చింది. పిల్లలు పుట్టాక కూడా ఆన్ సైట్ వెళ్ళిన వాళ్ళు ఉన్నారు జయ. ఆన్ సైట్ 6 months పిల్లలు ఉంటే అత్తగారు పిల్లల్ని చూసుకుంటుంది, ఈ అమ్మాయి ఆన్ సైట్ వెళ్ళి. మరి కెరీర్ కోసం తప్పదు. ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటే అది ఎప్పుడు మీ ఇద్దరు మాట్లాడుకుని అండర్స్టాండింగ్ ఉంటే అప్పుడు ఇంకా డివోర్స్ లేదు, సెకండ్ మ్యారేజెస్ లేవు. అమ్మాయి అడ్జస్ట్మెంట్, పెళ్ళి అంటే అంతే. అడ్జస్ట్మెంట్. రైట్. ఈ మధ్య కాలంలో వీళ్ళిద్దరి మధ్య వచ్చే ఇష్యూస్ వల్లే అవుతోందా, లేకపోతే థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్ అవ్వటం వల్ల ఎక్కువగా ఇష్యూస్ పెరుగుతున్నాయి అంటారా? ఇప్పుడు కూడా తల్లుల ఇన్వాల్వ్మెంట్ విపరీతంగా ఉంది జయ. ఇప్పుడు కూడా పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ అటు ఇటు కూడా. ఆడపిల్లల తల్లుల ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది పేరెంట్స్ది, మగపిల్లల పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. వీళ్ళు తల్లులు తండ్రులు ఎక్కడో ఉంటారు, పిల్లలు పెళ్లి చేసుకుని ఇంకెక్కడో ఉంటారు. ఆ పిల్లల ఇంట్లో జరిగే ప్రతి విషయము పూసగుచ్చాల్సిందే. అక్కడికి కొడుకులైనా కూతుళ్ళైనా చెప్పాల్సిందే. వాళ్ళ కన్సర్నల్లోనే ఇవి జరుగుతాయి. మాకెందుకు, వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతారని వదిలేరు కదా. పై నుంచి చూడడం అనేది పెట్టుకోరు, దగ్గర నుంచి చూడాలని పెట్టుకుంటున్నారు. తల్లుల్లో ఎంత అసలు నేను అనుకుంటా వీళ్ళకి హాబీస్ ఉండవా, సొంత జీవితం ఉండదా? పిల్లలు పెళ్ళిళ్ళు చేశాకైనా ఆ మొగుళ్ళతో హాయిగా ఇన్నాళ్ళు పిల్లల వ్యవహారం చూసాం, మొగుడు నేను సరదాగా ఉందాం, మనం ఎక్కడికైనా వెళ్దాం, మనం ఏదైనా కులాసగా వండుకు తిందాం అని ఎందుకు అనుకోరో అర్థం కాదు. అనుకోవట్లేదు జయ, దగ్గరగా చూస్తారు. నిజమే కదా రమ్మగారు, కరెక్ట్ చెప్పారండి. నేను చెప్తున్నా కదా జయ, ఇప్పుడు నువ్వు చేయవా అని రేపొద్దు మనకు వస్తాయి కామెంట్లు, నేను కూడా చేస్తానేమో. చెయ్యకూడదని మాట్లాడుతున్నావు. నీకు ఒక హాబీ ఉంచుకో, నువ్వు నీ ప్రపంచాన్ని నువ్వు ఉంచుకో, పిల్లల్ని వాళ్ళ బతుకులు వాళ్ళని బతకనివ్వాలి. కొత్తగా ఓ పిల్ల వస్తే నువ్వు కూడా అలాగే కష్టపడి అడ్జస్ట్ అయ్యావు అత్తారింట్లో. ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళైనా అత్తారిళ్లలో అడ్జస్ట్ అవ్వాలి. అరేంజ్డ్ మ్యారేజెస్ జయ. ఇంకా తెలుసా, రక్త సంబంధికులు పెళ్లి చేసుకుంటారు, మేనత్త కొడుకుల్ని పెళ్లి చేసుకున్న వాళ్ళు, మేనమామల్ని చేసుకున్న వాళ్ళు కూడా అత్తారిళ్లలో అడ్జస్ట్ అవ్వడానికి చాలా సమయం పడుతుంది. మీతో నేను ఎప్పుడు అంటూ ఉంటాను చూడండి, పెళ్ళి అంటూ అయిందంటే అది అరేంజ్డ్ మ్యారేజ్ అయినా, లవ్ మ్యారేజ్ అయినా, చుట్టమైనా, పక్కమైనా, ముక్కు మొహం తెలియనోడైనా పెళ్ళే, మొగుడే, అత్తారిల్లే అంతే, భార్యే. దానికి సామ్యం లేదు. నువ్వు అడ్జస్ట్ అవ్వాలి, చాలా రకాలు తెలుసుకోవాలి. నీకు తెలిసింది ఏది కాపురాన్ని మొదలుపెట్టాక కుదరదు. మనం కూడా ఇలాగే కష్టపడ్డాము, మనం కూడా ఇలాగే మొగుళ్ళతోటి అడ్జస్ట్మెంట్కి పడ్డాము. నా పిల్లాడు కాదు దీనికి మొగుడు అని ఆడవాళ్ళు తల్లులు గ్రహించినంత కాలము ఈ గొడవలు ఇలాగే ఉంటాయి. తల్లులే డివోర్స్ ఇవ్వడానికి, పెళ్ళానికి 2 పీకు దానికి బుద్ధి వస్తుంది, పంపించేస్తే బుద్ధి వస్తుంది అనే తల్లులు నా వెనకాల పోనీటేలు ఎంతలా ఉందో అంతమంది ఉన్నారు. మగపిల్లలు అంతమంది, మగపిల్లల తల్లులు, ఆడపిల్లల తల్లులు కూడా. వాడి వంట చేయబాక వాడికే బుద్ధి వస్తుంది, పని చేయబాక వాడికే బుద్ధి వస్తుంది, నీ డబ్బులు ఇవ్వబాక, నువ్వు మీ అత్తతో మాట్లాడబాక. ఇది ఒక మెయిన్ పాయింట్ రమ్మగారు, నీ డబ్బులు ఇవ్వ మాకు అనే ఈ కాన్సెప్ట్ ఎంతమంది పెంచి, మీ పిల్ల అక్కడే ఉండాలి, నా పిల్లకి కావాల్సినవి అన్నీ చూడాలి, పిల్ల కష్టపడే డబ్బులు మాత్రం నేను ఇవ్వకూడదు అంటుంది. ఇది ఒకటి అయితే అమ్మాయి అన్నీ అత్తగారే చేసి పెట్టాలి, అత్తగారి మొహం పనికిరాదు, అన్నీ అత్తగారే చేయాలి. వీళ్ళ పొద్దుట్లు వేస్తే బాక్సు, సాయంత్రం వాళ్ళ ఇంటికి వచ్చే తరకలు ఇస్త్రీ బట్టలు అత్తగారులే చూడాలి, వీళ్ళ పిల్లల్ని అత్తగారే పెంచాలి అంతే. కానీ అత్తగారు దేంట్లోనూ కల్పించుకోకూడదు. ఇది తప్పే కదా చేయాలి. అవునవును. దీనికి కారణం వాళ్ళ పెంపకాలు. ఇది తల్లి చెప్తే బాగుంటుంది, కాస్త
అన్నీ మీ అత్తగారు చూస్తున్నప్పుడు ఇవేం పద్ధతులు, అలా చేయకూడదు అని ఆవిడ చూస్తుంది కదా. అత్తగారితో ఫ్రెండ్లీగా ఉండు, కలిసిమెలిసి ఉండు. అత్తగారు నేనెంతో ఆవిడ కూడా అంతే అని చెప్పగలగాల, అది చెప్పట్లేదు. మానవ సంబంధాలు బహుపల్చటివి జయ, అవి తామర తూడులో అవి తీగలు లాంటివి, ఊరికే తెగిపోతాయి. వాటిని బలంగా చేయాలంటే మనం ప్రేమ, ఆపేక్ష, అడ్జస్ట్మెంట్, వాటితోటే వాటికి బలం వస్తుంది. నువ్వు అడ్జస్ట్ కాకపోతే బలం రాదు. అటు ఇటు కూడా ఆడపిల్లలు మగపిల్లలే కాదు, వాళ్ళ అమ్మ నాన్నలు కూడా. మనకి ఇప్పుడు ఇద్దరే పిల్లలు అయ్యి, ఇప్పుడు పిల్లలు బయటకు వెళ్తారా, రోజు పొద్దుస్తమానం అమెరికాలో ఉన్నా, ఆస్ట్రేలియాలో ఉన్నా, రోజు ఫోన్ చేయాలి, రోజు మాట్లాడాలి. పెళ్ళయ్యా కూడా వాడు అలాగే ఎంతసేపు మాట్లాడాలి, అమ్మాయి అలాగే మాట్లాడుతుండాలి. ఎవ్రీడే నిరంతరము వాళ్ళ సంగతులన్నీ తల్లులు తెలుసుకుంటూ, వీళ్ళకి ఇంకా వేరే పని ఏం చేయరు, ఆ పిల్లలతో మాట్లాడుకుంటూ ఉంటారు. గంటల తరబడి మాట్లాడి ప్రతిదీ తెలుసుకుని, ప్రతిదీ తల్లులతోటే పంచుకుని, కొంతకాలం అయ్యాక అట్లా కుదరదు, వాళ్ళు ఒప్పుకోరు. వచ్చిన వాళ్ళకి ఆసక్తిగా ఉండదు, ఎంతసేపు వీళ్ళ పెత్తనం ఏమిటి అనిపిస్తుంది. అవును. అబ్బాయి మాట్లాడటం లేదని, తమతో మాట్లాడటం లేదని, సరిగ్గా చేయట్లేదని అనిపిస్తుంది. ఎంతసేపు వీళ్ళ గోలేంటి, మా బతుకు మమ్మల్ని బతకనీయకుండా అని వాళ్ళకి అనిపించవచ్చు. వదిలిపెట్టాలి కదా. వదిలిపెట్టకపోవటం వల్లే డివోర్స్లు అవుతాయి. వాళ్ళే అడ్జస్ట్ కావటం కాదు, మనం కూడా డివోర్స్కి అడ్జస్ట్ అవ్వాలి. వీటికి పెద్దవాళ్ళు కూడా అయితే అప్పుడు డివోర్స్ హడావిడి ఉండదు. మళ్ళీ ఇక్కడ అడ్జస్ట్ అవ్వకుండా వెళ్ళి ఇంకొక చోట పెళ్లి చేసుకుని అక్కడ అడ్జస్ట్ అవ్వకపోతే నువ్వు ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకుంటావో చెప్పు నాకు సమాధానం. ఎన్ని చేతులు మారుతాయి మన జీవితాలు. ఈ మధ్యలో పుట్టేసిన పిల్లల సంగతి అది మరీ ఘోరం. అవునా? ఈ కొత్తగా కలిసినటువంటి సంబంధ బాంధవ్యాలు చెప్పు. ఉట్టికి ఎక్కలేనమ్మ స్వర్గానికి ఎగిరిందని చేతికి అందుబాటులో ఉన్న సంబంధాన్ని సెట్ చేసుకోకపోతే నువ్వు అక్కడ ఏదో చేస్తావా? అక్కడ మాత్రం ఎట్లా చేస్తావు? అక్కడ అడ్జస్ట్ అవ్వాలే కదా. మొదటే అయితే పోయేది అనిపించదా? ఖచ్చితంగా అనిపిస్తుంది కదా. ప్రధానంగా పెళ్ళిళ్ళల్లో ఉండవలసింది అడ్జస్ట్మెంటే. రెండో పెళ్లి చేసుకున్నా ఒకవేళ మళ్ళీ దాన్ని తెంచడానికి ట్రై చేయొద్దు. దాంట్లో వేటికి అడ్జస్ట్ అవ్వాలో వాటికి అడ్జస్ట్ అవ్వండి. కాస్త అవకాశం ఉన్నంత వరకు కాస్త కీలెరిగి వాత పెట్టండి. కొన్ని చోట్ల పట్టు విడిపోతోటి ప్రవర్తించండి. మళ్ళీ ఇందులోంచి ఇంకో బంధానికి వెళ్ళే ప్రయత్నం మాత్రం చేయబోకండి. జాగ్రత్త. నమస్తే.